అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి అనేదే మన టాపిక్ ఈరోజు. అయితే ఈ సెషన్ నేను ChatGPT హెల్ప్ తీసుకుని నేర్చుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ హౌ టు లెర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది క్వెరీ అడిగాను, రాస్తుంది. అయితే సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఒకసారి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి ఎలా నేర్చుకోవాలనేది నేర్చుకుందాం. ChatGPT మనకి ఏంటంటే ఓపెన్ సోర్స్ AI టూల్ ఇది. అండ్ యాక్యురేట్గా మీరు ఎలాంటి కాషన్స్ తీసుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోగలరు అనేది కూడా మనకి ఇది చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు లేట్ అండి, చూసేద్దాం. లెర్నింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఛాలెంజింగ్, రివార్డింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ టూల్స్ నేర్చుకోవాలి, కోడింగ్, బ్యాక్ ఎండ్ కోడింగ్లో స్కిల్స్, టూల్స్, ఎస్పెషల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మళ్ళీ డేటాబేస్లో ఉన్న టెక్నాలజీస్ అంటే డేటాబేస్ లైక్ SQL, PostgreSQL, MySQL ఏదో ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఆ యొక్క ఇంజనీరు చాలా స్టాండర్డ్గా అవగాహన కలగటమే కాదు, ప్రాక్టికల్గా రియల్ టైం ప్రాజెక్ట్ ఒక్కడే చేయాల్సి ఉంటుంది. అదే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. చూద్దామా ఏంటంటి పాయింట్స్ చెప్తుందో మనకి. సో ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. ఈ మూడు కూడా ఫ్రంట్ ఎండ్. HTML ఏమో స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వెబ్ పేజ్కి, CSS కలర్స్ అద్దుతుంది, జావాస్క్రిప్ట్ ఏమో లైక్ ఫ్రంట్ ఎండ్ యానిమేషన్స్, లైక్ ఏదైనా యాక్టివిటీస్, ఆటోమేషన్స్ ఏమన్నా కావాలన్నా, వ్యాలిడేషన్స్ ఏమన్నా కావాలన్నా కానీ జావాస్క్రిప్ట్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు డేటాని. అదేవిధంగా లెర్న్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్. ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే రియాక్ట్, యాంగులర్ అండ్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డైనమిక్ ఇంటరాక్షన్ అనమాట డేటాబేస్తో. లైట్ వెయిట్ పేజెస్ క్రియేట్ చేయటం, బ్యూటిఫుల్ పేజెస్, రెడీమేడ్ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉన్నాయి ఆల్రెడీ వీటిల్లో. సో అవి ఎట్లా అప్లై చేయాలో తెలిస్తే మీకు ఈజీగా మీకు రియాక్ట్, యాంగులర్ కూడా వచ్చేయడం జరుగుతుంది. రెండోది. మూడు వచ్చేసి లెర్న్ బ్యాక్ ఎండ్ లైక్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్. ఏంటి లాంగ్వేజ్? పైథాన్, PHP, C#, జావా, Node.js ఇలాంటి బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ఒక ప్రోగ్రామ్, లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఆ లాంగ్వేజ్ నుంచి మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. లెర్న్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఈ లాంగ్వేజెస్తో పాటు లాంగ్వేజెస్ కూడా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. తక్కువ టైంలో మీకు అప్లికేషన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్, Node.jsకి సంబంధించింది, అండ్ జాంగో, పైథాన్కి సంబంధించింది, లారావెల్, PHPకి సంబంధించింది. ఏం చేస్తాయి అంటే ఫ్రేమ్వర్క్లు ఒక స్ట్రక్చర్ లాగా మీకు అప్లికేషన్ బిల్డ్ చేయడం జరిగిద్ది. ఇంకా అక్కడి నుంచి మీకు కావాల్సిన కస్టమ్ ట్యాగ్స్, లైక్ టాస్క్లు ఎక్స్టెండ్ చేయటము, ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్రేమ్వర్క్స్ కూడా డేటాబేస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత లెర్న్ డేటాబేస్ స్కిల్స్. వెబ్ అప్లికేషను బాగా పాపులర్, ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ అనేది అంతా కూడా బ్యాక్ ఎండ్లో డేటాబేస్ సర్వర్లో టేబుల్స్లో డేటా ఉండటం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సర్వర్లో ఆ డేటాను రిట్రీవ్ చేయడం, మళ్ళీ ఇన్సర్ట్ చేసేయటం అనేది ప్రాసెస్గా జరుగుతుంది అనమాట వెబ్ అప్లికేషన్స్లో. సో MySQL డేటాబేస్ ఒకటి ఉంది, Postgres, MongoDB, SQLite, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, Oracle, ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి దగ్గరగా ఉంటాయి. సో SQL లాంగ్వేజ్ మీరు నేర్చుకుని ఈ డేటాబేస్ల గురించి మీరు ఆ SQL లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎనీవన్ ఫస్ట్ ఏంటంటే మీరు ఒక్కొక్క టూల్, ఏ టూల్తో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఐడెంటిఫికేషన్కి వచ్చిన తర్వాత మీరు ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టూల్స్ కూడా డేటాబేస్ కానీ, పైథాన్ కానీ, ఇండిపెండెంట్ కోర్సెస్ అన్నీ కూడా మనం హరి సిస్టమ్స్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, వెరీ తక్కువ రేట్లో. ట్రై చేయండి. డెమో లెక్చర్స్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు లెర్న్ మోర్, యూ జస్ట్ ట్రై ఇట్ అవుట్. నెక్స్ట్, ప్రాక్టీస్. అసలు కోడింగు, సాఫ్ట్వేరు, డిజైను ఏదైనా సరే మన ప్రతి లెవెల్లో కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అంటే ప్రతి చిన్న కాన్సెప్ట్ని కూడా చిన్న ఎగ్జాంపుల్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టీసే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే, అప్ టు డేట్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇన్ని టూల్స్ నేర్చుకుంటున్నప్పుడు దేంట్లో మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చింది. ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్స్ ఏంటంటే ప్రీవియస్ వర్షన్స్లో ఎక్కువగా మనకి ప్రెజర్ కానీ టాస్క్ ఎక్కువ చేయాల్సి వచ్చే టాస్క్లు అన్నింటిని సింప్లిఫై చేసేసి ఉంటుంది అనమాట.
సో ఇలాంటి అప్డేట్స్ ఏమొస్తున్నాయని మీరు తెలుసుకోవడం వల్ల మీ యొక్క వర్కింగ్ అవర్స్ తగ్గించుకోగలరు, క్విక్గా పనిచేయగలరు అండ్ అప్ టు డేట్లో ఉంటారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? బ్లాగ్స్ని ఫాలో అవ్వటం, ఫోరమ్స్ని ఫాలో అవ్వటం, మీటప్స్, ఏదన్నా ఆన్లైన్ కమ్యూనిటీస్లో పార్టిసిపేట్ చేయటం. దీనివల్ల మీకు అప్డేట్లలో మీరు ఈజీగా ఒక అలర్ట్స్ అనేది రావటం, దాంట్లో చూడటం వల్ల న్యూస్ ఫాలో అవ్వటం, దాంతో మీరు అటాచ్మెంట్లో కమ్యూనికేషన్లో అప్డేట్లో ఉంటారు. రిమెంబర్, అంటే గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. సాఫ్ట్వేర్ కూడా కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్సే. అయితే లాట్ ఆఫ్ డెడికేషను, హార్డ్ వర్క్ అవసరం. ఓకేనా? అదేవిధంగా రివార్డ్స్, శాలరీస్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అదేవిధంగా మీకు హ్యూజ్ శాలరీస్ ఉండటం జరుగుతుంది. సో ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్, నిజంగా మీకు ఉపయోగపడింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే దయచేసి కమెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదం.